సర్వలోక అధినేతవే, నన్ను నడిపే నా విభుడవే, నిన్ను పాడి కీర్తింతును, ఈ దయా కిరీటముకై. మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, ప్రతిదినం మనం వినే ఈ వాక్యం ఒకవైపు ఆత్మ సంబంధమైన పాఠాలు మనకు నేర్పుతుంది. బైబిల్ ఆధ్యాత్మిక పాఠాలు మాత్రమే కాదు, ఈ భూలోకంలో ఎలా బ్రతకాలి, ఎలా మన కుటుంబాలు కట్టుకోవాలి, పరలోక సంబంధమైన విషయాలు బోధించగలుగుతుంది, భూ సంబంధమైన విషయాలు వాక్యం బోధిస్తుంది. త్రవ్వేవాడికి త్రవ్వినంత అన్నట్లు వాక్యాన్ని మనం త్రవ్వుకుంటూ వెళ్తే ఇది తరగని ధననిధి. మనం తోడుకుంటూ ఉంటే ఎంత తోడుకున్నా ఉబుకుతూనే ఉంటుంది. ఇది జీవజలపు ఓట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేతబూని సరిగ్గా ధ్యానించి ప్రపంచాన్ని ప్రభావితం చేసే మేధావులుగా అనేక మంది చరిత్రకారులు మారారు. అట్ దట్ సేమ్ టైం పరలోక వారసులుగా కూడా భూలోకంలో బ్రతికారు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకొని వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. అది ఒక భయంకరమైన కరుడుగట్టిన ప్రాంతం, దొంగలకు నిలయమైన స్థలం. ఆ ప్రాంతానికి తరచుగా దొంగలు రావటం, దోచుకొని వెళ్ళటం. ఆ దొంగలు ఎంత చమత్కారం కలిగిన వాళ్ళు అంటే ఇంత కూడా ఆనవాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు. ప్రతి దొంగ ఎంత దొంగతనం చేసినా ఏదో ఒక ఆనవాళ్ళు విడిచిపెట్టి వెళ్ళేవాడట. కానీ ఈ దొంగల్లో ఉన్న నైపుణ్యం ఏంటంటే ఇంత కూడా ఆనవాళ్ళు విడిచిపెట్టకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులకు అది ఒక భయంకరమైన తలపోటు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ దొంగతనాలు సంచలనమైపోయాయి. పోలీస్ అధికారులు, సిఐ గారు, ఎస్ఐ గారు, సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తలలు బాదుకుంటున్నారు. ఏమైనా క్లూ, ఏ క్లూ విడిచిపెట్టి వెళ్ళిపోవట్లేదయ్యా అని దినాలు అట్లా సాగుతున్నాయి. ఓ మంచి జ్ఞానవంతుడైన క్రైస్తవ ఎస్ఐ ఈ ప్రత్యేకమైన టాస్క్ నిమిత్తం ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. వచ్చాడు, అక్కడికి ఎంక్వైరీ చేశాడు. అయ్యా, ఆ దొంగలు ఈ ప్రాంతానికి దొంగతనానికి వచ్చినప్పుడు ఏ ఆనవాళ్ళైనా విడిచిపెట్టారంటే, అయ్యయ్యో విడిచిపెడితే మేము ఎప్పుడో పట్టుకునేవాళ్ళం కదా, ఇంత ఆనవాళ్ళు కూడా విడిచిపెట్టలేదు అన్నారట. లేదు, ఏదో ఒక క్లూ దొరుకుతుంది అంటే ఈలోపు ఎవరో చెప్పారట, ఏ క్లూ లేదు కానయ్యా, వాళ్ళు వచ్చేటప్పుడు దొంగతనానికి వచ్చేటప్పుడు గాడిదల మీద వస్తారు, ఆ గాడిదల్ని ఇక్కడ వదిలిపెట్టేసి దొంగతనం పూర్తయిన తర్వాత వాళ్ళు పారిపోతారయ్యా, వాళ్ళు వదిలిపెట్టిన గాడిదలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి అన్నాడట. ఎస్ఐ గారు అన్నాడట, ఎంతకు మించిన అద్భుతమైన ఆనవాళ్ళు మనకేం కావాలి, గాడిదలతోనే దొంగలను పట్టుకుందాం అన్నారంట. వీళ్ళు అన్నారు, గాడిదలతో దొంగలను ఎట్లా పట్టుకుంటామయ్యా, చూడండి నేను చెప్తా అని చెప్పి ఆ ఉన్న గాడిదలన్నింటినీ పోలీస్ స్టేషన్కి తీసుకురామన్నాడట. అయ్యా, గాడిదలను పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే చూసేవాళ్ళు అన్నిటికంటే మీడియా మన బ్రతుకును బజారు పాలు చేస్తాయి అంటే అధికారి అన్నాడట, నేను చెప్పినట్టు చేయండి. గాడిదలు తీసుకొచ్చాను. అయ్యా, గాడిదలకి మేత వేయమంటారా, నీళ్ళు పోయమంటారా, చెక్క చెత్త తౌడు ఎట్లాంటివి ఏమన్నా పెట్టమంటారా అంటే ఈ ఎస్ఐ అన్నాడట, వారం రోజుల పాటు వాటికి నీళ్లు పెట్టద్దు, వారం రోజుల పాటు వాటికి చెత్త కాదు కదా, తౌడు కాదు కదా,
మొత్తం పూర్తిగా ఎండగట్టండి. ఇది మహాపాపమేమో అన్నారు వాళ్ళు. పాపం కాదురా నాయన, ఒక అద్భుతమైన పుణ్యకార్యం జరగబోతుంది, ఎండగట్టండి అన్నారట. వారం రోజులు గాడిదల్ని ఎండగట్టిన తర్వాత అప్పుడు ఎస్ఐ గాడిదలను విడిచిపెట్టాడట. వీళ్ళతో చెప్తున్నాడట, గాడిదలు ఎటువైపు వెళ్తూ ఉంటాయో ఆ గాడిదలను మనం ఫాలో అవుదాం. సిఐ ఈ కానిస్టేబుల్ అన్నారట, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే మనం ఆ గాడిదలను వెంబడిస్తే మనలో కూడా ఒక గాడిదల్లాగా చూస్తారేమన్నయ్యా, అవమానంగా ఉంటుందేమో అన్నారు. నా మాట వినండి, ఆ కడుపు గాలి గాడిదలు ఏ మార్గం గుండా వెళ్తున్నాయో ఆ మార్గం గుండా వెళ్దామని చెప్పారు. ఆ గాడిదలను ఫాలో అవుతూ ఆ గాడిదల వెంట వెళ్తే అద్భుతం తెలుసా, దొంగలు ఏ గుహలో ఉంటాయో ఆ గుహల దగ్గర ఈ గాడిదలు ఆగాయంట. వీళ్ళకి అర్థం కాక దొంగలను పట్టుకున్న తర్వాత, అయ్యా దొంగలు ఇలా ఉంటారు, గాడిదలకు కడుపు మార్చటం, ఇలా పట్టుకోవాలని నీకు ఎట్లా తెలిసింది అయ్యి అంటే, ఆ ఎస్ఐ అన్నాడట, ఈ విజయానికి కారణం ప్రతిరోజు నేను ధ్యానించే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఈ బైబిల్ను పట్టుకొని, ఈ బైబిల్ని సరిగ్గా చదివి, ఈ బైబిల్లో కొన్ని మెలకువలు నేర్చుకొని దీన్ని బట్టి ఆ దొంగలను పట్టుకున్నానయ్యా అన్నాడట. బైబిల్లో గాడిదల కడుపు మాడిస్తే దొంగలు దొరుకుతాయని రాసి ఉందా ఏంటండి, మాకు అర్థం కాలేదంటే అప్పుడు ఆ ఎస్ఐ గారు చెప్పాడట, ఎద్దు తన సొంత దొడ్డిని ఎరుగుతుంది, గాడిద తన కామందుని ఎరుగుతుంది. ఎద్దుకు తన సొంత దొడ్డేదో తెలుసు, గాడిదకు తన కామంది ఎవరో తెలుసు, తనను పెంచి పోషించే యజమానుడు ఎవరో ఆ గాడిదకి తెలుసు కదయ్యా. దాన్ని ఆకలితో వదిలిపెట్టాం, ఇక పరిగెత్తుకుంటా యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయింది, దొరికింది. మెట్టుకు ఈ టాస్క్ నేను సక్సెస్ఫుల్గా పూర్తి చేయటానికి కలిగిన కారణం నేను ప్రతిరోజు ధ్యానించే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. దైవజనమా, నా బ్రతుకులోనైనా నీ బ్రతుకులోనైనా ప్రతి దినం దేవుని వాక్యాన్ని పరిశీలించి ఆ వాక్యాన్ని రంగరించుకొని ప్రతిరోజును మనం ధ్యానించగలిగితే భౌతికంగా ఎలా బ్రతకాలో నేర్పుతుంది. దీనిలో ఆర్థిక శాస్త్రం ఉంది, దీనిలో ఆరోగ్య శాస్త్రం ఉంది, దీనిలో సంఖ్యాశాస్త్రం ఉంది, వీటన్నిటికి మించి దీనిలో పరలోకపు శాస్త్రం ఉంది. వాట్ నాట్, మేలైన ప్రతిదీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దాగి ఉంది. ఈరోజు ప్రభు మనకు సిద్ధపరిచిన ఒక దివ్యమైన సందేశం ఏంటంటే, ఈ అపవిత్రమైన లోకంలో ఒక క్రైస్తవుడు పవిత్రంగా బ్రతకాలంటే ఏం చేయాలి? అసలు అంటాను, ఈ అపవిత్రమైన లోకంలో నిజంగా ఒక మనిషి పవిత్రంగా బ్రతకగలడా? పవిత్రంగా బ్రతకటం మనిషికి ఇది సాధ్యమేనా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అవకాశం ఉన్న బిడ్డలందరూ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అట్ దట్ సేమ్ టైం స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. ఎస్, నాతో కలిసి అందరూ. అడవులలోనూ స్వరమెత్తాలి, కొండలలోనూ గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మరొకసారి చెప్దాం. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఆ కాలంలో భక్తులు వారి భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఈ లోకాన్ని విడిచిపెట్టి కొందరు అడవుల్లోకి, మరికొందరు కొండల్లోకి, మరికొందరు గుహల్లోకి,
ఇంకొందరు సొరంగాల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారట. అయ్యా వాళ్ళు ఎందుకు ఆ స్థలానికి వెళ్ళారు అని అంటే, భక్తుడు ఇక్కడ అంటాడు, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు గనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి రహస్య స్థలాల్లో వారు దాక్కొని వాళ్ళ భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు అని మాట్లాడుతున్నాడు. ఎట్టివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు? క్రైస్తవ జనమా, ఒకసారి ఆలోచించండి. నిజంగా ఒక విశ్వాసి తన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఈ లోకం నిజంగా యోగ్యమైనది కాదు. ఒక పవిత్రుడు తన పవిత్ర జీవితాన్ని కాపాడుకోవటానికి, ఒక భక్తిపరుడు తన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి, ఒక నీతిపరుడు ఈ లోకంలో నీతిగా బ్రతకటానికి వాస్తవంగా ఈ లోకం యోగ్యమైనది కాదు అని వాక్యంలో రాయబడింది. ఏం జరిగింది అని ఆలోచిస్తే, ఆ దినాల్లో క్రైస్తవ సంఘానికి భయంకరమైన శ్రమలు, ఆ భయంకరమైన శ్రమలతో పాటు ఆ కాలంలో కూడా భయంకరమైన పాపం విచ్చలివిడిగా జరుగుతున్నటువంటి రోజులు. ఒకవైపున భయంకరమైన శ్రమలు, మరొక వైపున భయంకరమైన పాపం. ఈ లోకం యోగ్యమైనది కాదని లోకాన్ని విడిచిపెట్టి వారు కొండల్లోకి పారిపోయారు, అడవుల్లోకి పారిపోయారు, సొరంగాల్లోకి పారిపోయారు, గుహల్లోకి పారిపోయి వాళ్ళ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరందరూ నా వైపు ఎట్ట చూస్తున్నారంటే, ఇంతకీ ఏమంటారు పాస్టర్ గారు? హైదరాబాద్ వదిలిపెట్టి కొండలు ఎక్కడున్నాయో అక్కడ ఎత్తుక్కోమంటారా ఏంటి? గుహలు ఎక్కడున్నాయో అక్కడికి ఎత్తుక్కోమంటున్నారా ఏంటి? మేము అసలే మా ఊర్లో వదిలిపెట్టి హైదరాబాద్లో బతుకుదామని వచ్చి మొన్న ఈ మధ్య హైటెక్ సిటీ పక్కన అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నావయ్యా, హాయిగా బ్రతుకుదామని అనుకుంటే మీరు లోకాన్ని విడిచిపెట్టి కొండలకి వెళ్ళమంటున్నారు. పాస్టర్ గారు మీకు ఒక నమస్కారం, మీ ప్రసంగానికి 100 నమస్కారాలు. నేను వెనక కూర్చున్నా, వెనక నుంచి వెనక్కే వెళ్ళిపోతాను అని అనుకునేరు కాక. ఇవన్నీ కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలకు గుర్తుగా ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక అనుభవాలు ఏంటో నేను చెప్పే ముందు ఇక్కడ ఒక్క మాట ఆలోచించండి. ఈ పత్రిక రాసింది 1వ శతాబ్దంలో. ఆ 1వ శతాబ్దంలో కంప్యూటర్ లేదండి, ఇంటర్నెట్ లేదండి, ఫోర్నోగ్రఫీ అశ్లీలమైన బూతు బొమ్మలు లేవండి, అన్నిటికి మించి సెల్ ఫోన్ వ్యవస్థ అంతకంటే లేదండి. నేనంట ఆ కాలంలోనే పాపం అంత భయంకరంగా విస్తరించుంటే, ఆ కాలంలోనే ఒక భక్తి కలిగిన వాడు తన భక్తిని కాపాడుకోలేకపోతే, నేనంట పాపం ఇంత విచ్చలివిడిగా జరుగుతున్న ఈ రోజుల్లో నిజంగా దేవుని కొరకు బ్రతకాలనుకున్న ఒక విశ్వాసి తన పవిత్రతను కాపాడుకోగలడా? తన విశ్వాసాన్ని కాపాడుకోగలడా? ఎక్కడ కాలు జారకుండా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా తన పవిత్రతను కాపాడుకుంటూ క్రీస్తుకు మాత్రమే అంకితం చేయబడిన వాడై ఒక క్రైస్తవుడు నిజంగా ఈ కాలంలో నీతిగా బ్రతకగలడా? అసలు నాకు వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఆ రోజుల్లోనే లోకం యోగ్యమైనది కాదు అని అన్నప్పుడు నేనంట మరి ఈ కాలంలో ఇంకెంత భయంకరమైన పరిస్థితి? ఏదో లోకం అభివృద్ధి పొందుతుంది అనుకుంటున్నారు. డబ్బులో అభివృద్ధి పొందుతుందేమో, ఆస్తిపాస్తుల్లో అభివృద్ధి పొందుతుందేమో, కట్టడాల్లో అభివృద్ధి పొందుతుందేమో, కానీ నైతిక విలువల్లో లోకం రోజు రోజుకు దిగజారిపోతుంది. డబ్బు పెరగొచ్చు, ఆస్తి పెరగొచ్చు, అంతస్తు పెరగొచ్చు, కుబేరులుగా మార్చబడవచ్చు, ఆస్తిపాస్తుల్లో ఐశ్వర్యవంతులు అవుతున్నారు. కానీ లోకం పరిస్థితి ఏంటో తెలుసా? నీతి విలువల్లో లోకం రోజు రోజుకు దిగజారిపోతుంది. ఆ మధ్య పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులకి అర్థం కాని ఒక కేసు, జుట్టు బిక్కుంటున్నారు. 4 సంవత్సరాల పసిపాపను తండ్రి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి, నా చిన్న బిడ్డను ఒకడు అత్యాచారం చేశాడు, వాడిని ఉన్నపాటును అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అయ్యా,
ఎంతయ్యా మీ పాప వయస్సు? ఎంతండి? 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాల వయసులో ఈ చిన్న బిడ్డను అత్యాచారం చేసిన వాడు ఎవడు అని మొత్తానికి అడిగితే పలానా అబ్బాయి అని చెప్పి ఆ బిడ్డను తీసుకొచ్చారు. 4 సంవత్సరాల పసిపాపను అత్యాచారం చేసిన ఆ అబ్బాయి వయసు ఎంతో తెలుసా? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. నేనంట అసలు 7 సంవత్సరాల పిల్లోడికి, అయ్యో ఇప్పుడే నేను వెనక్కి చూశాను. అయ్యా థ్యాంక్ యూ అయ్యా. నేను వెనక్కి చూడకుండా ఉంటే బతికే ఉండేవాడిని. ఇప్పుడు మీ అందరికీ గుండె 90 కొట్టుకుంటే నాకు 190 కొట్టుకుంటుంది. మా తండ్రిని వెనక్కి కూర్చోబెట్టి, సరే సమస్త ఘనతలు యేసయ్యకే కలుగును గాక, గట్టిగా చెప్దాం ఆమేన్. ఆ తండ్రి చెప్తున్నాడు, అయ్యా వీడిని అరెస్ట్ చేయండి. ఎంత చెప్పినా ఆ బిడ్డను ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈయనకు అర్థం కాక, ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఏమన్నా మీకు లంచం ఇచ్చారా? ఏమైనా డబ్బు ఆశ చూపించారా? ఎందుకు మీరు అరెస్ట్ చేయరని వాదిస్తూ ఉన్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు అన్నాడట, ఇంత చిన్న బిడ్డలను అరెస్ట్ చేయాలని రాజ్యాంగంలో రాయబడలేదండి. ద గ్రేట్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే కాలంలో ఇంత చిన్న వయసులో కూడా పిల్లలు పాపం చేస్తారని ఆ రోజుల్లో పసిగట్టలేకపోయాడండి. అరే 7 సంవత్సరాల పిల్లోడికి అపవిత్రత అంటే ఏం తెలుసు? ఒక స్త్రీతో పాపం ఎలా చేయాలండి ఏం తెలుసు? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే కాలంలో పాపం ఇంత విస్తారంగా వ్యాపిస్తుందని ఆ రోజుల్లో పసిగట్టలేకపోయాడండి. మేమేం చేయలేం, ఇంత చిన్న బిడ్డలను అరెస్ట్ చేయడానికి చట్టాలు ఒప్పుకోవండి అని అన్నాడు. దీనికి మీకు మించి కొసమెరిపేంటో తెలుసా? ఆ చిన్న బిడ్డను పోలీస్ అధికారులు పిలిచి, రే బాబు ఇలా తప్పు చేయాలి అన్న సంగతి నీకు ఎట్లా తెలిసిందిరా? నీది పసిప్రాయం కదా, ముక్కు పచ్చలారని లేత వయసు కదా, ఇంత చిన్న వయసులో పాపం ఇలా చేయాలి నీకు ఎలా తెలిసింది? 7 సంవత్సరాల చిన్న బిడ్డ చెప్పిన గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? ఒకరోజు మా డాడీ ఫోన్లో వీడియో గేమ్ ఆడుకుందామని మా డాడీ ఫోన్ తీసుకున్నా. మా డాడీ ఫోన్ నొక్కేటప్పుడు మా డాడీ ఫోన్ గ్యాలరీలో అపవిత్రమైన బూతు బొమ్మలు ఉన్నాయి. అశ్లీలమైన బూతు బొమ్మలు నా తండ్రి ఫోన్లో ఉన్నాయి. ఆ బూతు బొమ్మల వీడియో చూసి, ఇదిగో ఇలా పాపం చేయాలి, ఇలా ప్రవర్తించాలి, వాటిని చూసి నేను నేర్చుకున్నానయ్యా. నేనంట తండ్రే దారి తప్పితే కొడుకు దారి తప్పడా? నైతిక విలువలు నేర్పాల్సిన తండ్రే, పవిత్రత నేర్పాల్సిన తండ్రే, పరిశుద్ధత నేర్పాల్సిన తండ్రే ఈరోజు దారి తప్పి బ్రతికితే, తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే, మీకు తెలియని ఏం కాదు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అయిలారా, ఈ మాట నేను అంటున్నందుకు నన్ను క్షమించండి. బైబిల్లో తప్పిపోయిన కుమారుని గూర్చి రాయబడి ఉంది, కానీ ఓ రకంగా ప్రస్తుత దినాల్లో తప్పిపోతున్న తండ్రులు, తప్పిపోతున్న తల్లులు, ఏ ఇంటిలో చూసినా, ఏ తండ్రిని కదిలించినా, ఏ తల్లిని కదిలించినా నైతిక విలువలు కోల్పోయి దిగజారి బ్రతుకుతున్న లోకంలో ఈ కడవరి దినాల్లో బ్రతుకుతున్నాం. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లి, ఈ రాత్రి వాక్యం వింటున్న ఓ తండ్రి, సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట నిన్ను అడుగుతున్నాడు. ఓ తండ్రిగా నీ ప్రవర్తన ఎలా ఉంది? ఓ తల్లిగా నీ నీతి విలువలు ఎలా ఉన్నాయి? డబ్బు సంపాదించి పెట్టావు, మంచిదే. ఆస్తి సంపాదించి పెట్టావు, మంచిదే. భవంతులు సంపాదించి పెట్టావు, మంచిదే. అదే పిల్లలకు
నీతి విలువలను నేర్పగలుగుతున్నావా? పవిత్రతను నేర్పగలుగుతున్నావా? భక్తిని నేర్పగలుగుతున్నావా? ఎందుకు పిల్లలు ఈ రోజున దారి తప్పిపోతున్నారంటే తండ్రి దారి తప్పాడు గనుక, తల్లి దారి తప్పింది గనుక. ఈ రాత్రి సభ ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? దారి తప్పిపోయిన తండ్రుల జీవితాలను ఈ వాక్యం ద్వారా దేవుడు బాగు చేయబోతున్నాడు. దారి తప్పిన కుటుంబ వ్యవస్థను యేసు నామములో ఈ రాత్రి వర్తమానం ద్వారా, రాబోయే దినాల్లో వర్తమానం ద్వారా పడిపోయి పతనమైపోయిన ప్రతి కుటుంబాన్ని యేసు నామం పేరిట నా దేవుడు నిలవబెట్టబోతూ ఉన్నాడు. అలా నిలవబెట్టున్నట్లు చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న. పాపం ఇంత విస్తృతంగా విచ్చలివిడిగా వ్యాపిస్తుంది కదా, ఇలాంటి కాలంలో భక్తిపరుడు తన భక్తిని కాపాడుకోగలడా? ఎస్, కాపాడుకోగలడు. ఏం చేస్తానో తెలుసా? ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో అడవులకు వెళ్ళే అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకు దినాల్లో కొండలకెక్కే అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో గుహల్లో దాక్కునేవాడిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక అనుభవం సొరంగాల్లోకి దూరి లోకానికి కనపడకుండా ఎవడైతే తన్ను తాను మరుగుపరుచుకుంటాడో పరలోక రాజ్యంలో వాడు వెలుగులోనికి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు మీరు కన్ఫ్యూషన్ అవ్వద్దు. అంటే హైదరాబాద్ వదిలిపెట్టి పొమ్మంటారయ్యా, మేము కొనుక్కున్న 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఏం కావాలా? మన ఈ మధ్య డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాం. ఇంకొకటి ఏదో ఉంటుంది కదన్నా, విల్లా డేవిడ్ అన్న విల్లా కొనుక్కున్నాం కదంటే మా విల్లాలు వదిలిపెట్టి అడవులోకి వెళ్ళిపోమంటారా? నో. ఎక్కడే మనం బ్రతుకుదాం, ఈ లోకంలోనే బ్రతుకుదాం. పాపలోకంలో బ్రతుకుతూ ఒక యోసేపులాగా ప్రభు కొరకు పవిత్రంగా మనం బ్రతుకుదాం. ఎలా? అడవులోకి వెళ్ళిపోవాలి. అడవి ఆధ్యాత్మికంగా భయంతో కూడిన జీవితాన్ని చూపిస్తూ ఉంది. అడవి ప్రాంతం ఉంది చూసారా? కేకారణ్యం, క్రూర మృగాలు ఉంటాయి, చిరుత పులులు ఉంటాయి, చీల్చే తోడేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, గర్జించే పులులు ఉంటాయి. అది ఓ భయకంపితమైన వాతావరణం. అరణ్యంలో ప్రయాణమే వెళ్ళేవాడు ఎవడైనా ఆనందమే పరమానంద, మీరు పాడేటట్టే ఉన్నారు. అరణ్యంలోకి వెళ్ళేవాడు ఎవడైనా అలాంటి పాట పాడగలుగుతాడా? పాడలేడు. అరణ్యం అంటంతో భయం. దైవజనమా, ఈ అపవిత్రమైన ఈ లోకంలో ప్రతి క్రైస్తవుని గుండెల్లో దైవ భయం గూడుగొట్టుకోవాలి. ఆ అరణ్యం లాంటి దైవ భయం ఏ క్రైస్తవుడి గుండెల్లో గూడుగట్టుకుంటాదో అయోగ్యమైన ఈ లోకంలో యోగ్యుడిగా ప్రభు కొరకు బ్రతుకుతాడు. ఏంటా దైవ భయం? పేతురు పత్రికలో భక్తుడైన పేతురు గారు అంటాడు, చూడండి. పేతురు పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రైట్, నాతో కలిసి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. ఇప్పుడు మనం పరదేశులం, యాత్రికులం, పరదేశులు. పరలోక పట్టణాన్ని చేరుకోవటానికి మనం ప్రయాణమై వెళ్తున్నాం. ఈ పరదేశులతో దేవుడేమంటాడో తెలుసా? ఓ పరదేశులారా, పరదేశులుగా మీరు బ్రతుకున్నంత కాలం భయముతో బ్రతకండి. ఏ భయం? రోగానికి కూర్చున్న భయమా? నో. కరోనాను కూర్చున్న భయమా? లేదు. ఆర్థిక విషయాలను కూర్చున్న భయమా? కాదు. మరి దేన్ని గూర్చి? ఒకానొక దినాన నీతి కలిగిన దేవుడు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడబోతున్నామని
దేవుని తీర్పు కొరకు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలవబడబోయే రోజు రాబోతుందని న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చేటప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, పక్షపాతము లేకుండా ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఆ తండ్రి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ భయం మీ గుండెల్లో ఉండాలి. ఆ తీర్పు తీర్చే తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఏమంటాడో తెలుసా? పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడు. అంటే క్రొత్తగా రక్షించబడ్డవాడా, 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డవాడా దేవుడు పట్టించుకోడు. పక్షపాతం ఉండదు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి వచ్చేవాడా, హోసన్నా చర్చికి వెళ్ళేవాడా, హెబ్రోన్ చర్చికి వెళ్ళేవాడా, నిస్సి ఫెయిత్ మినిస్ట్రీస్కి వెళ్ళేవాడా, టీపీఎం చర్చికి వెళ్ళేవాడా, ఇవి దేవుడు పట్టించుకోడు. ఒక వ్యక్తికి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు వాని క్రియల చొప్పున దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని క్రైస్తవ జనమా, తీర్పును గూర్చిన భయం నీ గుండెల్లో ఉండునుగాక. కొంచెం గట్టిగా చెప్తే మేమేన్. ఏ భయం? ఒకవేళ ఈ క్షణంలో నేను చనిపోతే, నీతి కలిగిన దేవుని న్యాయపీఠం ఎదుట నేను నిలవబెడితే, నేను పరలోక రాజ్యం చేరతానా, పాతాళానికి వెళ్తానా? ఈ భక్తి జీవితం, ఈ జీవితం జీవిస్తున్న నా బ్రతుకులో ఒకవేళ ఈరోజు నా మరణ గడి అయితే, నా ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళి నిలవబడితే, ఎలాంటి తీర్పు దేవుడు నాకు తీరుస్తాడు? ఎలాంటి తీర్పు దేవుని యొద్ద నుంచి నేను పొందుకుంటున్నాను? ఈ ఒక్క భయం నీ గుండెల్లో గూడు కట్టుకుంటే, ఈ భయమే, దేవుని యందైన భయమే అయోగ్యమైన ఈ లోకంలో యోగ్యుడిగా నేను బ్రతికించునుగాక. అందుకనే కీర్తనలో చక్కటి మాట రాస్తుంది, యెహోవా యందైన భయము, తెలుసు కదా, యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఒకసారి నాతో కలిసి చెప్పండి, యెహోవా యందైన భయము. స్వరం ఎత్తాలి. దేవుని యందైన భయం ఈ ఒక్కటి నీ గుండెల్లో ఉంటే, నువ్వు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేయి, హార్డ్వేర్ రంగంలో ఉద్యోగం చేయి, ఏ కంపెనీలో ఉద్యోగం చేసినా యెహోవా యందైన భయము లాంటి ఈ అరణ్యపు అనుభవం నీ గుండెల్లో ఉంటే, ఎక్కడ బ్రతుకుతున్నా ప్రభు కొరకు ఒక పవిత్రమైన జీవితం నువ్వు జీవించగలుగుతావు. దీన్ని గూర్చి గొప్ప దైవజనులు యేసన్న గారు ఒకరోజు చెప్తూ ఇలా అన్నారు. ఆయన ఢిల్లీ ప్రాంతంలో ఒక సీనియర్ మోస్ట్ దైవ సేవకుని కలవటానికి వెళ్ళారట. అప్పుడు యేసన్న గారి వయసు 30 సంవత్సరాల లోపే. ఆ వయసు పైబడిన పెద్ద ఆయన యేసన్నను పిలిచి అన్నతో ఇలా అన్నాడట, యేసన్న, నువ్వు అవివాహితుడిగా ఉన్నావు, నీకు ఇంకా వివాహం కాలేదు, నా మాట విని నువ్వు అర్జెంటుగా వివాహం చేసుకో. యేసన్న గారు అన్నారట, నేను ఇలాగే ప్రభువుకు ప్రతిష్ఠితునిగా నపుంసకునిగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, లేదు నేను వివాహం చేసుకోదలుచుకోలేదు. అయినా ఒక ప్రశ్న, ఎందుకు నన్ను వివాహం చేసుకోమంటున్నారు అన్నారట. వెంటనే ఆ పెద్ద ఆయన అన్నాడట, నీ మేలు కోసమే చెప్తున్నాను యేసన్న, వివాహం చేసుకోకపోతే శోధనలు ఎక్కువ వస్తాయి, శోధనలో పడిపోతావు, నా మాట విని తొందరగా నువ్వు వివాహం చేసుకో అన్నారట. యేసన్న గారు ఆ పెద్ద ఆయన వైపు చూసి అన్నారట, అయ్యా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీకు ఆల్రెడీ పెళ్ళయిందిగా, మీకు ఎప్పుడూ శోధనలు రాలేదా అన్నాడంట. చూడండి, ఒక్కొక్కరు నవ్వుకుంటున్నారు, గుర్తొచ్చినాయి. మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదయ్యా, మీకు ఆల్రెడీ భార్య ఉంది కదయ్యా, సంతోషంగా కాపురం చేస్తున్నావు కదా, ఓ చిన్న మాట, వివాహమైన నీ బ్రతుకులో ఎన్నడూ నీకు శోధన రాలేదా? ఆ పెద్ద ఆయన అన్నాడట, ఎట్టాటి పెద్దగా అడగొద్దేశానా, ఎంతమందిలో అడిగితే ఏం చెప్తాను అని తలదించాడట. అప్పుడు యేసన్న గారు చెప్పారు, ఒక వ్యక్తి పాపంలో పడకుండా ఉండటానికి వివాహం కాదు పరిష్కారం, దైవ భయం దీనికి పరిష్కారం. దైవ భయం దీనికి పరిష్కారం. ఎవడి గుండెల్లో దైవ భయం గూడు కట్టుకొని ఉంటుందో అతడు వివాహితుడా, వివాహితుడా, 19 సంవత్సరాల పడుచువాడా, 60 సంవత్సరాల వృద్ధుడా, ఒక క్రైస్తవుని గుండెల్లో దైవ భయం గూడు కట్టుకుంటే యెహోవా యందైన భయం
పవిత్రమైనది. ఆ భయం మన గుండెల్లో పవిత్రతను పుట్టిస్తుందయ్యా. ఇప్పుడు అడిగాడట, శోధనలో పడకుండా ఉండాలంటే శోధనలో పడకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలా, దైవ భయం కలిగి ఉండాలయ్యా అని అడిగాడట. ఆ పెద్ద ఆయన అన్నాడట, ఏసన్నా నువ్వు చెప్పిందే రైటు, నువ్వు చెప్పిందే రైటు. ఎందుకో తెలుసా, ఎక్కడ చూసినా ఈ కాలంలో ఏదో పేరుకు పెళ్ళై ఒక భార్య ఉంటుంది, కానీ ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలే. ఎంత దిగజారిపోయిందో తెలుసా, ఒక ఫోన్లో 2 సిమ్ములు ఉన్నట్టు ఈ మధ్య 3 సిమ్ములు కూడా వచ్చినాయి అంట. స్కూటర్కి వెనక స్టెఫిన్ టైర్ దగ్గర ఏమంటారు, ఏ టైర్ తమ్ముడు అది, ఏ టైరు, ఎక్కడ చూసినా ఈ టైర్లు తగిలించుకొని తిరుగుతున్న బ్యాచే. కారణం ఏంటో తెలుసా, దైవ భయము లేక. క్రైస్తవ జనమా, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మనం బ్రతుకుతున్నా, ఎక్కడికి వెళ్దాం, అరణ్యానికి వెళ్దాం. ఎప్పుడు గుండెల్లో భయం భయం భయం. నా దేవుని ఎదుట నిలవబడబోయే రోజు ఒకటి రాబోతుంది. నీతి కలిగిన న్యాయాధిపతి పక్షపాతం లేకుండా క్రియలు తీర్పు తీర్చబోతున్నాడు. నా క్రియల్లో ఎక్కడ అపవిత్రత లేకుండా పవిత్రంగా బ్రతికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు ఘనత మహిమ నా దేవుని ద్వారా నేను పొందుకున్నదునుగాక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్తా. ఈ దైవ భయం లేని ప్రజలు ఏం చేస్తారో తెలుసా, విచిత్రం చూడండి. దేవుని దగ్గరకు వస్తారు కానీ దైవ భయం లేని ప్రజలను గూర్చి కీర్తనకర్త 36వ కీర్తనలో మొదటి 2 చరణాల్లో ఇలా అంటాడు. ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ మాట చూడండి, నాతో కలిసి చెప్పండి. భక్తిహీనుల హృదయములో, కొంచెం పెద్దగా చెప్పాలరా తల్లి, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అద్భుతం. భక్తిహీనుని హృదయములో అతిక్రమము దేవోక్తిలాగా పలుకుతుందట. వాడు అతిక్రమం చేస్తున్నాడు కానీ ఇది అతిక్రమం అంటలా, ఇది క్రమమే. క్రమం అని ఎట్లా చెప్తాడో తెలుసా, వాక్యాన్ని చూపించి. ఏమనుకోవద్దు, ఒకరోజు ఇట్లాగే మీటింగ్కి వెళ్ళా, ఆ పాస్టర్ గారు మొత్తం వైట్ అండ్ వైట్, ఆ ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుంటే ఆయనతో మాట్లాడుతూ ఉంటే నోట్లో నుంచి ఇక నేను చెప్పలేను వాసన వస్తుంది. నేనన్నా, అయ్యా ఫుల్ ఫీట్ తాగి వస్తారా, దైవ సన్నిధికి ఏంటయ్యా మీరు దైవజనులు కదా. ఏమన్నాడు తెలుసా, అసలు బైబిల్లోనే తాగమని రాసి ఉందంటే మీ పెంతుకోస్తలంతా అతి. బైబిల్ ఏముంది, మిగుల మద్యపానాసక్తులై ఉండకుడి అని అంది. మిగుల మద్యపానాసక్తులు అంటే ఎక్కువ తాగొద్దు, అంటే తక్కువ తాగమనేగా. వాక్యం చూపించి చెప్తున్నాడు, మిగుల మద్యపానాసక్తులై ఉండకుడి అంటాడు. అంటే ఎక్కువ చూడండి, ఎక్కువ తాగొద్దు అన్నాడు కానీ కొంచెం తాగొద్దు అనలేదు కదా. అందుకని పౌలు గారు తిమోతితో ఏమన్నారు, తిమోతి నీ కడుపుల జబ్బు నిమిత్తం. అబ్బా మీరు ఎట్ట చూస్తున్నారంటే అట్టాడి ఛాన్స్ ఒకడు దొరికితే బాగుండు అన్నట్టు చూస్తున్నారు. వీడు చేసేది అతిక్రమం, కానీ అతిక్రమాన్ని గురించి ఏమంటాడో తెలుసా, ఇది దేవోక్తి. కొంతమంది క్రైస్తవులు తప్పు చేస్తూ కూడా ఆ అక్రమం క్రమమని మాట్లాడుతున్నారు. 2 యవ్వన బిడ్డలు వచ్చారు. ఆ యవ్వనాడ బిడ్డ, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కాళ్ళ మీద పడి ఏడుస్తుంది ఆ బిడ్డ. నా జీవితం నాశనం అయిపోయింది అన్నయ్య, నా కొరకు ప్రార్థన చేయి. ఏమైందమ్మా, మేమిద్దరం గడిచిన 4 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాం, కలిసి బ్రతుకుతున్నాం. అయ్యా ఇట్లా చేయొద్దు, ఇది జారత్వం అంటది వాక్యం, మనం వివాహం చేసుకుందాం అని అంటే ఈ వ్యక్తి ఏమంటాడంటే, పిచ్చిదానా, మన పెళ్ళి ఎలాంటి పెళ్ళి అనుకున్నావు, ఏదేం తోటలో అవ్వ ఆదాముల పెళ్ళి ఎంతో మన పెళ్ళి కూడా అంతే. అవ్వ ఆదాముల పెళ్ళి ఎంతో మన పెళ్ళి కూడా అంతే. ఏమో చేసన్నా నాకు అర్థం కాలే, ఎట్టెట్ట అన్నాడు అని అంటే ఆయన అన్నాడంట, ఇదిగో అవ్వ ఆదాముల పెళ్ళికి సంఘ పెద్దలు ఏమైనా వచ్చారా,
రాలేదు. కనీసం పాస్టర్ గారు ఏమైనా వచ్చాడా? రాలేదు. మరి ఈ వాయిద్యకారులు ఏమైనా వచ్చారా? నాకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారమ్మా అన్నాను. అయ్యా అంటాడు, ఏదేం తోటలో అవ్వాదములు పెళ్ళి ఎట్టా జరిగిందో మన పెళ్ళి కూడా అంతే. అవ్వాదముల పెళ్ళికి సంఘ పెద్దలు రాలా, పాస్టర్ గారు రాలా, కోయిరెవరు రాలా. అవ్వాదముల పెళ్ళికి దేవుడే వచ్చి దేవుడు ఎట్లా జరిగించాడో మన పెళ్ళి కూడా దేవుడే జరిగించాడు. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇక నలుగురు మధ్యలోకి వెళ్ళొద్దు, మన పెళ్ళి మామూలు పెళ్ళి కాదు, అవ్వాదముల పెళ్ళి అన్నాడండి. అంటే వీడు కూడా దేని చెప్తున్నాడు? దేవోక్తే చెప్తున్నాడు. వాడుకుంటుంది దేవోక్తి, చేసేది అక్రమం, చేసేది అరాచకం, విచ్చలవిడితనం. ఒక ఆయన అంటాడు, లంచాలు తీసుకుంటాడు. లంచాలు తీసుకొని ఏమంటాడో తెలుసా? నాకు వచ్చిన లంచంలో 50% దేవునికి ఇస్తున్నానండి, ప్రైజ్ గాడ్. ఎవరు చేతులు ఎత్తి ప్రైజ్ లాడ్ చెప్తుంది అక్కడ? అంటే పరిస్థితి ఏమైపోయింది? దైవజనమా, దేవుని భయం ఒక్కటి నీ గుండెల్లో ఉంటే లోకం ఎంత చెడిపోయినా, లోకం ఎంత పాడైపోయినా బురదలో తామర వృక్షం పెరిగినట్లుగా ఒక నీతియుక్తమైన బ్రతుకు నువ్వు బ్రతకగలుగుతావు. నిజమే, బ్రతకాలని ఆశపడినా బ్రతకటానికి అవకాశం లేని లోకం. కానీ ఒకటి నమ్మండి, గుండెల్లో అడవి లాంటి అనుభవం, గుండెల్లో దైవ భయం అనే ఆ ఒక్క అనుభవం నీకుంటే ఈ అపవిత్రమైన లోకంలోనే పవిత్రుడిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకుదువుగాక.